హాయ్ ఫ్యామిలీ, వెల్కమ్ టు అమ్మ చిట్కాలు. నేను మీ దీప్తిశ్రీ. ఈ వీడియోలో పిల్లలు ఒళ్ళు గట్టిపడేలాగా చేసే టేస్టీ బేబీ ఫుడ్ని చూపిస్తాను. ఈ రెసిపీ పిల్లలకి ఆరోగ్యం ఇవ్వటమే కాకుండా పిల్లల్ని హెల్దీ వేలో బరువును కూడా పెంచుతుంది. పిల్లల ఒక మేధాశక్తిని, స్కిన్ టోన్ని సాఫ్ట్గా తయారు చేస్తుంది. సంవత్సరం నుండి 3 సంవత్సరాల పిల్లల వరకు ఈ రెసిపీని పెట్టుకోవచ్చు. బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్ ఏ టైంలో అయినా ఈ రెసిపీ సూట్ అవుతుంది. పిల్లలకి ఆరోగ్యాన్ని ఇచ్చి బరువును పెంచే మరికొన్ని హెల్తీ రెసిపీస్ వీడియోస్ మీకు కావాలి అంటే ఈ వీడియోని లైక్ చేయండి. మొదటిసారి ఛానల్ని చూస్తే ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోయినా దయచేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ హెల్తీ అండ్ టేస్టీ బేబీ ఫుడ్ కోసం బాండీలో 3 టేబుల్ స్పూన్స్ ఉప్మా రవ్వని డ్రై రోస్ట్ చేసుకుని పక్కన పెట్టుకోండి. అదే బాండీలో 2 టేబుల్ స్పూన్స్ రాగి పిండిని కూడా ద్వారగా వేపుకుని పక్కన పెట్టుకుందాం. అమ్మ చిట్కాలు ఫుడ్స్లో ఫ్రెష్ స్ప్రౌటెడ్ రాగి రెడీ అయ్యింది. లిమిటెడ్ స్టాకే ఉంది. హోమ్ మేడ్, కెమికల్ ఫ్రీ, బేబీ ఫ్రెండ్లీ. లేట్ కాకుండా ఇప్పుడే ఆర్డర్ అయితే చేసుకోండి, తర్వాత స్టాక్ అయితే ఉండదు. కేర్ తో సోక్ చేసి, స్ప్రౌట్ చేసి, న్యాచురల్ గా సన్ డ్రై చేసి ప్రిపేర్ చేశాను. 100% హోమ్ మేడ్, ప్రిజర్వేటివ్స్ లేకుండా మీ పిల్లల్ని హెల్దీగా ఈజీగా డైజెషన్ అవ్వడం కోసం పర్ఫెక్ట్ చాయిస్. ఇప్పుడే ఆర్డర్ చేసుకోండి. ఫ్రెష్ బ్యాచ్ అయితే లిమిటెడ్ గానే ఉంది. గిన్నెలో 250 ml వరకు నీళ్లను పోసుకుని డ్రై రోస్ట్ చేసుకున్న రాగి పిండిని వేసి లమ్స్ ఏమీ లేకుండా మొత్తం కలిసేలాగా కలుపుకోండి. ఉప్మా రవ్వను కూడా వేసి మొత్తం కలిసేలాగా కలుపుకుని 4 to 5 minutes పాటు లో ఫ్లేమ్లో మధ్య మధ్యలో తిప్పుకుంటూ కుక్ చేసుకోండి. మధ్య మధ్యలో తిప్పకపోతే రాగి పిండి అయితే ఉండలు కట్టేస్తుంది. 5 minutes అయిన తర్వాత స్వీట్నెస్ ఇష్టమైన పిల్లలకి అయితే కొద్దిగా బెల్లం తురుము వేయండి. స్వీట్నెస్ ఇష్టం లేని పిల్లలకి అయితే పెప్పర్ పౌడర్ని వేసి మొత్తం కలిసేలాగా కలుపుకుని మరొక నిమిషం పాటు కుక్ చేసుకుని చల్లారినాక 1 టేబుల్ స్పూన్ నేతిని కూడా జీలకరించి మీ చిన్నారులకి అయితే పెట్టండి. ఈ వీడియో మీ అందరికి ఉపయోగపడుతుంది అని అయితే ఆశిస్తున్నాను. వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.